హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహారాజగంజ్లోని ఒక బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 2 కుటుంబాలకు చెందిన 7గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో మంటలు భారీగా వ్యాపించాయి. రోబోటిక్ ఫైర్ మనుషులు లోపలికి ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళలేని పరిస్థితులు. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహారాజగంజ్లోని ఒక బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అందులో సుమారు 7గురు చిక్కుకుని పోయారు. అయితే ఫైర్ సిబ్బంది వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మూర్తి, అయితే హైదరాబాద్ పాత బస్సులో ఉన్నటువంటి మహారాజా గంజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఉదయం అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4 అంతస్తులు, ఈ బిల్డింగ్ మొత్తం టోటల్గా 4 అంతస్తులు ఉంటుంది. కింద ఏదైతే ప్లాస్టిక్ గోదాం ఉండడం వలన ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ యొక్క ప్లాస్టిక్ గోదాంలోకి మంటలు వచ్చాయి. మంటలు వచ్చిన క్రమంలో మొత్తం టోటల్గా 3 ఫ్లోర్లకు కూడా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. పొగలుగా అలుముకోవడం చేత అక్కడ ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటారో సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కిందికి రావడానికి కూడా పొగలు అలుముకోవడం చేత ఆ మెట్ల మార్గం కూడా పూర్తిగా కనబడకపోవడంతో అక్కడే చిక్కుకున్నారు. మొత్తం టోటల్గా అందులోపల ఆ యొక్క బిల్డింగ్లో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 మందిని సురక్షితంగా రక్షించేందుకు అయితే అక్కడ ఉన్నటువంటి డిఆర్ఎఫ్ బృందం కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రమించిన వెంటనే భారీ ల్యాడర్ల సహాయంతో వారిని బయటికి తీసుకొచ్చారు. అందులో 3 చిన్నపిల్లలు ఉన్నారు, 7 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని సురక్షితంగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని సురక్షితంగా తీసుకొని వచ్చారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణం లోపల అక్కడ దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే భారీ అగ్ని ప్రమాదం, అక్కడ ప్లాస్టిక్ గోదాం ఉండడం వలన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4 ఫైర్ ఇంజన్లతోనే అక్కడ అధికారులు ఎవరైతే ఈ యొక్క ఫైర్ సిబ్బంది ఉంటారో ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతోని మొత్తం టోటల్గా మంటలను అయితే ఇప్పుడు అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చినా కానీ అక్కడ దట్టంగా పొగలైతే అలుముకున్నాయి. ఆ పొగల కారణంగా కొంత అస్వస్థతకి గురయ్యారు. కాబట్టి వాళ్ళని లాడర్ల సాయంతో బయటికి తీసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికుల సాయంతో అయితే హాస్పిటల్కు కూడా చేర్చడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఎవరికి ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఫైర్ లాంచ్ చేసినటువంటి ఈ ఫైర్